దయచేసి ఇంకొక రిక్వెస్ట్ కూడా ఏంటంటే ఈ ఆటపాట సమయం దాన్ని మాక్సిమం ఇవాళ పిల్లలు సోషల్ మీడియాలతోని ఫోన్లతోని ఇన్స్టాగ్రామ్లతోని ఫేస్బుక్లతోని గడిపే కార్యక్రమం చేస్తున్నారు. దయచేసి అవి బంద్ చేయాలా. ఎక్కడ కూడా అంటే మేము పెరుగుతున్నప్పుడు అంటే మాకు ఇంత టెక్నాలజీ ఇంత ఇంటర్నెట్ లేదు. మీరు ఇడికెళ్ళి ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే ఢిల్లీ వాడికి కూడా ఒక 1 నిమిషాలు వాళ్ళకి కావాల్సిన వీడియోలు కూడా మీకు పంపిస్తారు. కాబట్టి ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో డెఫినెట్గా మీకు తొందరగా ఈ ఐప్యాడ్ కానీ ల్యాప్టాప్ కానీ ఫోన్లలో కానీ రీల్స్ చూడడము టిక్ టాక్లు చేసుకుంటే టిక్ టాక్ వీడియోలు చూడడం అనేది కొంచెం తగ్గించుకుంటే రేపొద్దున, ఎందుకంటే ప్రపంచం మొత్తంలో స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి ఎక్కువ మొత్తం పిల్లలు ఈ మధ్యన ఇటువంటి రీల్స్కి టిక్ టాక్లకు అలవాటై వాళ్ళ విలువైన సమయాన్ని చదువులను ఆటలను పాటలను పెట్టకుండా ఈ రీళ్ళ చుట్టూ చూడడం ఈ రీల్ చూడడం అనేది ఎక్కువైపోయింది అనేది ఏది తల్లిదండ్రులను బెదిరించి మరి ఫోన్లు గుంజుకొని మరి ఈ రీల్స్ చూస్తారని చెప్పి ఎక్కడికక్కడ వినపడతా ఉంది. దయచేసి మంచి భవిష్యత్తు ముందుంది కాబట్టి మీ భవిష్యత్తు అంటే ఈ కొల్లాపూర్ ప్రాంతాన్ని మీ ప్రాంతమనే కాదు మీ ఇంటిననే కాదు మీ ఊరిననే కాదు మొత్తం కొల్లాపూర్ ప్రాంతాన్ని ముందు తీసుకెళ్లే బాధ్యత కూడా కొల్లాపూర్ నియోజకవర్గ విద్యార్థుల కింద ఆ బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకండి. అట్లా అని చెప్పి 24 గంటలు చదువునే ఇచ్చేసుకోవాలని కూడా నేను చెప్పను. చదువుతో పాటు ఏదైనా ఒక మంచి ఆటను పాటను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని రెండింటి మీద దృష్టి పెట్టుకుంటూ మీరు ఆనందంగా ఉండాలా. రాబోయే భవిష్యత్తులో ఒక మంచి స్థానాలకు మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కశ్యప్ గారి క్లాస్ ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడికి ఈ ఎండల ఇంత దూరం నుంచి ఆటోలలో బండ్లల్లో ఇంత దూరం నుంచి కొల్లాపూర్కి ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రత్నగిరి ఫౌండేషన్ కశ్యప్ గారికి అందరికీ కూడా 2 చేతులకు నమస్కారం.